తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు మూసీకి వరద పోటెత్తింది. మూసారాంబాగ్ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. మూసారాంబాగ్ నుంచి వెళ్లి వాహనాలను దారి మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు అధికారులు. జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలో కూడా భారీ మొత్తంలో వర్షపాతం నమోదవుతుంది. అందుగురించి ఈ యొక్క జిల్లాల నుండి వానల కారణంగా వాగులు వంకలు అయితే పొంగి పొర్లుతున్నాయి. దాని కారణంగానే ఇటు జంట జలాశయాలు ఏవైతే ఉంటాయో జంట జలాశయాలకు ఉధృతంగా వరద వస్తున్న నేపథ్యంలో ఇటు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఆ రెండు కూడా గేట్లను ఎత్తడం జరిగింది. అయితే ఈ హిమాయత్ సాగర్కు 2 గేట్లు ఎత్తారు. ఉస్మాన్ సాగర్కు 1 గేట్ ఎత్తేసి ఆ దిగువన వాటర్ని వదిలిపెడుతున్నారు జలమండలి అధికారులు. దీనికి కారణంగానే మొత్తంలోగా మూసీ నది ఏదైతే ఉంటుందో మూసీ నదికి ఉధృతంగా ప్రవాహం పెరుగుతూ ఉంది. మనం చూస్తున్నటువంటి మూసీ నది ఏదైతే ఉందో ముషారంబాగ్లో మనం ఇప్పుడు ఉన్నాము. ముషారంబాగ్లో ఉన్నటువంటి మూసీ నది ప్రవాహం మొత్తం తోడుగా గంటకి పెరుగుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది. మరి కాసేపట్లో ఒకవేళ ఎగువ నుండి భారీ వర్షం కూడా పడిందంటే హైదరాబాద్లో ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఈ రాకపోకలు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఇక్కడ పోతున్నటువంటి ఈ బ్రిడ్జ్ పైన పోతున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ని కూడా అయితే మొత్తం రోజుగా కూడా క్లోజ్ చేసేస్తారు. మనం చూస్తున్నాం. అయితే ఇంకా కాస్త 1 అడుగు 2 అడుగు మేర ఒకవేళ వాటర్ వచ్చినా కానీ ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో దీని ఫ్లైఓవర్ మొత్తం టోల్గా కూడా దీన్ని క్లోజ్ చేసే దిశగా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం. వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చినట్టుగా తెలుస్తుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో భారీ వర్షాలకు మొత్తం టోల్గా కూడా అయితే చూస్తున్నాం మనం ఉధృతంగా ఉగ్ర రూపం దాలుస్తూ మూసీ నది పరవళ్ళు తొక్కుతుంది. దీనికి అనుగుణంగానే ఏదైతే పర్యాటక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల వాసులను కూడా అలర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి ట్రాఫిక్ని కూడా అయితే మనం చూస్తున్నాం. ఇది చాదర్ఘట్ నుండి ఇటు ఏదైతే ముషారంబాగ్ ఉందో ఈ ముషారంబాగ్ నుండి ఇక్కడ మలక్పేట్ మీదుగా దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ వెళ్తూ ఉంటాయి. అయితే మరి 1 గంట 2 గంటల సేపు హైదరాబాద్లో వర్షం కూడా పడ్డదంటే మొత్తం టోల్గా దాని వెహికల్ రాకపోకలను మొత్తం కూడా ఆపేస్తారు. మనం చూస్తున్నాం ఉధృతంగా పైనుండి అయితే ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. అయితే ఈ మొత్తం టోల్గా గంటకు ఉధృతి పెరుగుతూ వస్తుంది. దీని కారణంగానే మొత్తం టోల్గా చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఈ రూట్ ఉంటుందో ఈ రూట్ని మొత్తం టోల్గా కూడా అధికారులు గతంలో 2-3 సార్లు బంద్ చేయడం జరిగింది. ఈ వారం లోపలనే ఒకసారి బంద్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కనుక 1 అడుగు మేర వచ్చిందంటే మాత్రం ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మూసీ నది రాకపోకలు మొత్తం టోల్గా కూడా క్లోజ్ అయ్యే దిశలో ఉంటుంది. ఇక్కడ మూసీ పర్యాటక ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.